ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రజాపాలన అనేది అంటున్నారు. మరి ప్రజాపాలన మరి ఇలా అని మీ అభిప్రాయం చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆటో డ్రైవర్లకు పక్కా న్యాయం చేయాలి. వీళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నామంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఉన్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఓకే బాగానే ఉన్నాము. మాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, మేము స్వయంగా పని చేసుకోగలుగుతాం. ఫ్రీ పథకాలు అనేది పెట్టద్దు, ఏ గవర్నమెంట్ పెట్టద్దు. దానివల్ల అన్నిటికీ రేట్లు పెరిగి అంత ఆగం పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఈ రోజున 10 రూపాయలు పెట్టుకొని బస్ కిరాయి పెట్టుకొని పోలేని పరిస్థితులు ఎవరు లేరు. వాళ్ళందరికీ ఫ్రీ బస్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి జాబర్లకి మేం చేస్తాను. కాబట్టి మామూలు ప్రజలకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. అప్పుల బాధలతోటి ఫ్రీ బస్ కాబట్టి కిరాయిలు లేక రీసెంట్గా ఒక అతను చనిపోయాడు. మా తోటి డ్రైవర్ మిత్రుడు, అడ్డ మీద డ్రైవరు. నిన్న ఆయన కుటుంబాన్ని పోల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి ఎంతమంది చనిపోవాలి ఈ ఫ్రీ బస్ వల్ల. ఆయనకు అప్పుల బాధ, ఇటు ఆటో కిరాయిలు కాక ఇంట్లో ఇళ్ళక అన్ని పరిస్థితుల వల్ల టెన్షన్ తోటి ఆయన ఆరోగ్యం క్షీణించి అయితలేవు. ఈ రోజున మేము చిట్టీలు ఉంటాయి, కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల చదువులకు ఇవన్నిటికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రోజున 300 జూతా రావట్లేదు మాకు. మేము ఎలా బతకాలి, ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? మేము ధర్నాలు చేసే పరిస్థితులు జూతా లేము. అది పరిస్థితి. మరి రీసెంట్గా మహాధర్నా అని ఆటో డ్రైవర్లు అందరూ వేసారు. దానివల్ల ఏమన్నా దానివల్ల ఏం కొలిక్కి జూతా రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు టైం తీసుకున్నాడు, దాని గురించి చూస్తే చెప్తా అన్నాడు. కానీ ఇప్పటివరకు చూస్తే ఏం రాలేదు. ఏం చేసినా ఏం పరిస్థితి ఏం బాగాలేదు, ఏం చెప్పట్లేదు. హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు ఏ హామీ జరగలేదు. ఉచిత పథకాలు తీసేయండి, అవసరం లేదు మాకు. కాళ్ళు చేతులు ఉన్నాయి, మేము కష్టపడతాం, మేము సంపాదించుకుంటాం, అంత దమ్ము ఉన్నది మా దగ్గర. ఇప్పుడు రెగ్యులర్గా పోయేది ఎవరు పోతున్నారు? రెగ్యులర్గా ఎంప్లాయీస్ పోతున్నారు. వాళ్ళకు లాభము. మాకు ఈ పేద మహిళలు ఊకే తిరగరు, వాళ్ళకేం పని ఉండదా? వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటారు, కూలీకి పోతారు. వాళ్ళకు రెగ్యులర్ తిరిగేటోళ్ళు వీళ్ళకే. అంటే గవర్నమెంట్ చూస్తే ఉన్నోనికే తీసుకొని పెడుతుంది తప్ప లేనోనికి ఎక్కడ సాయం చేస్తలేదు. ఇన్ని రోజులు కేసీఆర్ పాలన జరిగింది, రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది. ఇద్దరిట్లో ఎవరి పాలన మంచిది అంటారు? అంటే కేసీఆర్ గారి పాలన చూస్తా బాగానే ఉంది, కానీ అతను చూస్తా కొన్ని ఉచిత పథకాలు, ఏది రైతు బంధు అనేది ఒకటి చాలా దెబ్బ పడ్డది. ఎట్లా అంటే ఒక 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే తప్పు లేదు, కానీ అది జనాల డబ్బే కదా. ఆ జనాల డబ్బు తీసుకొని నువ్వు 1000 ఎకరాలకు 100 ఎకరాలకు ఇచ్చి అట్లా ఆర్థికంగా చాలా ఇబ్బంది చేసిండు. వాస్తవానికి కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ముఖ్యంగా ఇదే రీజన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వేయలేదు ఇక్కడ ఓట్లు, కేవలం కేసీఆర్ గారు వ్యతిరేకంతో ఓట్లు పడ్డాయి. వరంగల్లో ఫ్యాక్టరీలు పెట్టండి, మేము ఎట్లా ఫ్రీ బస్సు పెట్టాలి కాబట్టి మాకు ఉద్యోగాలు ఇప్పియండి. మరి మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలి? గవర్నమెంట్ నుంచి మాకు ఒకటే నిర్ణయం, మేము ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదు, కానీ మీకు అది నచ్చింది కాబట్టి మేము మా ఆటో డ్రైవర్ల గురించి పట్టించుకోండి. సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నారు కాబట్టి అది అవసరం లేదు. మేము బతుకుతాం, మా కాళ్ళకు మాకు శక్తి ఉన్నది, మేము సంపాదించుకుంటాం. ఫ్రీ బస్సు ఒకటి తీసేయండి అంతే. దయచేసి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాకు ఫ్రీ బస్సు ఒకటి తీసేయండి. మేము హ్యాపీగా బతికిన రోజులంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో బతికినాము. ఎందుకంటే ఫ్రీ బస్సే మాకు. ఇప్పుడు మీ ప్రభుత్వం హ్యాపీగా బతకాలంటే మాకు ఫ్రీ బస్సు ఒకటి తీసేయండి.